హాయ్ మమ్మ, వెల్కమ్ టు అనదర్ న్యూ బ్లాగ్. ఇవాళ మాత్రం బ్లాగ్ మాత్రం అదిరిపోతుంది. మన బాలయ్య మూవీ రిలీజ్ అయింది, అఖండ 2 తాండవం వేయాల మాత్రం చూసేయండి. బ్లాగ్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అట్లా లాస్ట్లో రివ్యూ కూడా చెప్తా ఎట్లున్నారో. ఇప్పుడే స్టార్ట్ అయినా మామ, చూడాలి ఎట్లుంటుందో. ట్రాఫిక్ మాత్రం ఏం లేదు, నార్మల్ గానే ఉన్నది ఇప్పుడైతే ప్రస్తుతానికి. యా, డిమార్ట్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ అయితే కొన్ని సరుకులు తీసుకోవాలి, అటు నుంచి అటు సినిమాకి. ఓకేనా మా ట్రాఫిక్ మాత్రం మామూలు లేదు. ఓరి అమ్మ, ఇంత ట్రాఫిక్ ఉంది అసలు. నేను లేదేమో అనుకున్నా. ఈ అమ్మ, సండే లేదు, సాటర్డే లేదు, ఫుల్ ట్రాఫిక్. అటో ఇటో ఎటో వచ్చేసినాం మామ డిమార్ట్ దగ్గరికి. తెలిసిగా ప్రీవియస్ గా మనం కొండాపూర్ కానే ఉండేది. ఈ అమ్మ మళ్ళీ కొండాపూర్ వైబ్ వస్తుంది నాకు మంచిగా. వచ్చేసినాం మామ డిమార్ట్ కి. పక్కనే ఏంబి, అటు యూపి పక్కనే ఏంబి మామ, ఇదే డిమార్ట్. ఇప్పుడు వచ్చిన మామ డిమార్ట్ కింద పార్కింగ్ కి సపరేట్ ఉంది. మన కొండాపూర్ పార్కింగ్ అంటే నేను బండి మీద ఎప్పుడు ఇక్కడ పార్క్ చేయలేదు. సో ఇక్కడ ఏంటంటే సిస్టమ్, కార్లు ఏమో పైనుంచి రావాలి, బైక్స్ ఏమో కిందికి వెళ్ళాలి. ఇదే కొత్త సిస్టమ్, ఏందో నాకు అర్థం కాలేదు. లోపల నుంచి ఎంట్రీ ఇవ్వలేదు, అటు సైడ్ నుంచి ఇంకో ఎంట్రీ ఉంది, అటు నుంచి రావాలట. మరి ఇది ఎక్కడ సిస్టమో మీకు తెలిసే కింద కామెంట్ చేయండి. ఇప్పుడే డిమార్ట్కి వచ్చినాం. జనాలు ఏం లేరు అంతగానం. మనం తీసుకున్న వస్తువులు ఓట్స్ డ్రై ఫ్రూట్ తీసుకుందాం అనుకుంటున్నాం. సో స్టాక్ అయిపోయింది మామ. సో అట్లా అనేసి చూడండి మామ, అసలు డిమార్ట్కి వెళ్దాం షాపింగ్ చేద్దామని, కాకపోతే ఇక దిక్కులో స్పేస్ లేదు. అసలు హెల్మెట్ పెట్టుకొని ఉంది. సో అవి ఏడ పెట్టాలో తెలియదు. మళ్ళీ థియేటర్కి వెళ్ళినాక అవి ఏడ పెట్టాలా, ఇవన్నీ ఇవ్వాలని అదో బొక్క. సో ఇక డైరెక్ట్ మూవీకి వెళ్ళిన తర్వాత రిటర్న్లో డిమార్ట్కి వెళ్ళి తీసుకుందాం మన డైట్ ఫుడ్స్ డ్రై ఫ్రూట్ తీసుకుందాం అనుకుని వచ్చిన. సరే, మనం థియేటర్లో వెళ్తాం. అమ్మ కొంచెం టైం ఉందని ఇప్పుడే టీ తాగడానికి వచ్చినాం ఇక్కడికి. ఈ హోటల్ నియర్ బై థియేటర్. సో అది టైం ఒక 10 minutes అట్లా ఉంది. కొంచెం హెడేక్ అనిపిస్తుంది. సో అందుకే ఇట్లా టీ తాగి రిఫ్రెష్మెంట్ తోటి వెళ్తే మన బాలయ్య సౌండ్కి దద్దరు వెళ్ళిపోవాలి అలా. ఓకేనా, సరే థియేటర్ దగ్గర వెళ్తాం. ఇప్పుడే వచ్చేసిన మూవీకి, అఖండ బాలయ్య బాబు మూవీకి. మామూలు ఉండదు, చాలా మంది పబ్లిక్ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడే ఎంట్రీ అవుతున్నామా. పబ్లిక్ మాత్రం మామూలు లేరు. యా, చాలా మంది పబ్లిక్ ఉన్నారు. వచ్చేసాం మామ మిరాజ్ సినిమాస్ కి. ఫుల్ మంది పబ్లిక్ ఉన్నారు. చూసి మధ్యలో ఏ స్క్రీన్ తెలియట్లే. ఫుల్ అంటే ఫుల్ పబ్లిక్ వచ్చిండు. చూడాలి, మూవీ మాత్రం అదిరిపోయిందట టాక్ బయట. నేను చూసి చెప్తా ఎట్లున్నా మూవీ మాత్రం. చూడండి, చాలా మంది అంటే చాలా మంది పబ్లిక్ వచ్చింది. అసలు వెయిటింగ్. అమ్మ లోపలికి వెళ్ళడానికి ఇప్పటికి 10 నిమిషాలు అయింది. చూద్దాం. అమ్మ బయట మొత్తం ట్రాఫిక్ అంటే ఇక్కడ లోపల కూడా ట్రాఫిక్ జామ్ లెక్క ఇంత క్యూ ఉంది. బయట ఫుల్ మంది అంటే ఫుల్ మంది ఉన్నారు. చూడండి బయట. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయింది. మూవీ మాత్రం క్రేజీ ఉంది, మస్తు అంటే మస్తు ఉంది. ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎట్లున్నది మా మూవీ? ఓకే, కానీ మొత్తం ల్యాగ్ అంటే ల్యాగ్ అనిపించింది. ఫస్ట్ మొత్తం ల్యాగ్ ఉంటుంది, ఇంటర్వెల్ మాత్రం సూపర్ ఉంటుంది. ఫీస్ట్ అంతే. ఇంకా టికెట్ ప్రైస్కి సాటిస్ఫై అయినాం ఫస్ట్ హాఫ్ వరకు. అంటే ఇంటర్వెల్ బ్లాగ్ మాత్రమే. నెక్స్ట్ హాఫ్ చూడాలి ఎట్లుంటుందో, మీకు అప్డేట్ చేస్తా ఈ విషయం అన్నా. మళ్ళీ మనం రివ్యూ చేద్దాం దాని గురించి. ఓకేనా? ఇప్పుడే అఖండ మూవీ అయిపోయింది. మామూలు అంటే మామూలు లేదు. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఇంటర్వెల్ బ్లాక్ లాస్ట్ ఫైట్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. డైలాగ్ మాత్రం సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారు మామ. పక్క అయితే మిస్ కాకండి. సినిమా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. సినిమా అస్సలు మామూలుగా లేదు. సనాతన ధర్మం గురించి అంటే మన ప్రతీది అంటే పక్కా చూడాలి. లాస్ట్కి మాత్రం శివతాండవం ఉంటుంది మామ. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మామూలుగా అంటే మామూలుగా ఉండదు. అది మాత్రం థియేటర్ ఎక్స్పీరియన్స్ మీరు కనుక మిస్ అయ్యాలనుకో ఇంకా వేస్ట్ అంటే వేస్ట్ మామ. ఏ రివ్యూస్ పట్టించుకోకండి. అవును, సినిమా లాగ్ ఉన్నది, నేను ఒప్పుకుంటా స్టోరీ పరంగా. కానీ ప్లాట్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. డైలాగ్స్ మాత్రం పీక్స్ ఉన్నాయి. ఫైట్స్ మాత్రం ఇంకా బాలయ్య మూవీ ఫైట్స్ మీరు మిస్ అయ్యాలనుకో థియేటర్లో, అస్సలు ఇక మీరు సినిమా ఇక ఈ సినిమా ఎంజాయ్ చేయకపోతే మీరు ఏ సినిమా ఎంజాయ్ చేయలేరు. అంత బాగుంటుంది సినిమా. మీరైతే రండి, పక్కా రండి. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం లాగ్ ఉంటుంది. సెకండ్ ఇంటర్వెల్ బ్లాక్ నుంచి సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఫైట్ సీక్వెన్స్ మాత్రం అదిరిపోతాయి. కొంచెం స్టోరీ పరంగా మిలిటరీ బేస్డ్ లెక్క తీసుకున్నారు మామ. అది కొంతమందికి ఎక్కదు, చాలా మంది నెగిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు. కానీ నేను మాత్రం చెప్తున్నా కదా,
మంచిగానే ఉంది మూవీ. పక్కా అంటే పక్కా వాచ్ చేయండి. అస్సలు అంటే అస్సలు మిస్ కాకండి థియేటర్ ఎక్స్పీరియన్స్. నేను మాత్రం 3.5/5 ఇస్తాం అమ్మ. రేటింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్న సినిమా. మంచి సనాతన ధర్మం గురించి అయితే చాలా గొప్పగా చెప్పిళ్ళు. ప్రతి డైలాగ్ మాత్రం విజిల్స్, క్లాప్స్. నేను కొన్ని పెడతాను మధ్యలో చూడండి. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉన్నది. సరే మామ, ఇది మామ అఖండ రివ్యూ. మీకు అందరికి పక్కా నచ్చుతుంది. పక్క థియేటర్కి వెళ్ళి చూడండి. ఓకేనా? బాయ్.